కృతజ్ఞత లేకుండా మనం ప్రవర్తించవచ్చా? ఎల్లప్పుడూ నేను అదే గుర్తు చేసుకుంటుంటాను. సర్టన్ టైంలో, సరి అయిన సమయంలో దేవుడు నాకు దైవజనులు యేసన్న గారిని పరిచయం చేశారు. సేవ చేయాలని దర్శనం ఉంది, సేవ చేయాలని ఆశ ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎవరి పాదాల దగ్గర సేవ నేర్చుకోవాలి, ఎన్నో కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. నేను పుట్టింది ఎక్కడో, నేను పెరిగింది ఎక్కడో, నాకు ఆంధ్రప్రదేశ్కి అసలు ఏ సంబంధం లేదు. మా పూర్వీకులు కానీ మా పితరులు కానీ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే అలాంటి జాబితాలు కూడా ఏమీ లేవు, సంబంధమే లేవు. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాను. కానీ దేవుడు ఆ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం, దైవజనులు యేసన్న గారు తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి, దైవ సేవకుల సహవాసాలను ప్రభు మనల్ని తీసుకొచ్చాడంటే, ఈరోజు నేను తెల్లబట్టలు వేసుకున్నానంటే, ఈరోజు నిలబడి ఇంతమందికి దేవుని మాటలు చెప్తున్నానంటే, ఇది నిజంగా జీవితకాలం అంతా ఏంటండి, ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎంత కృతజ్ఞతలు చెప్పినా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.